రామ్ కనిపించకపోయేటప్పటికి రామ్ లక్ష్మి సీతాకాంతు రామ్ కోసం వెతుకుతూ ఉంటే రామ్ లక్ష్మి అయితే ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నా వల్లే ఇలా జరిగింది. అసలు రామ్ ని కారులో కూర్చోమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళుంటాడు? నా నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. ఒకసారి వచ్చి రామ్ ని చెక్ చేసుకుని వెళ్ళుంటే బాగుండేది అని అనుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అయితే రామ్ లక్ష్మి వైపు చూసి, మైథిలి గారు, మా నాన్న ఎక్కడికి వెళ్ళలే, కనిపిస్తాడు, మీరు ఏడవకండి, మీరు బాధపడకండి, చెరువు పక్క వెళ్లి వెతుకుదాం పదండి అని చెరుకు పక్క రామ్ ని వెతకడానికి వెళ్తారు. రామ్ వీళ్ళిద్దరిని గమనిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను మరికొద్దిసేపు వీళ్ళకి కనిపించకుండా ఉంటే వీళ్ళిద్దరూ కలిసి నా కోసం వెతుకుతారు, అలాగైనా వీళ్ళిద్దరూ కలుస్తారేమో అని అనుకుంటాడు. అక్కడి నుంచి రామ్ వాళ్ళిద్దరికి కనిపించకుండా బయటికి వెళ్లిపోతాడు. రామలక్ష్మి రామ్ ని వెతుకుతూ కారులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళావురా, తొందరగా కనిపించరా? పుట్టగానే తల్లికి దూరమైన నిన్ను సీతగారే తల్లి తండ్రి తానై నిన్ను పెంచుకున్నారు, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. అలాంటిది నా మూలంగా నువ్వు సీతగారికి దూరం అయితే నన్ను ఎప్పటికీ క్షమించడు, నన్ను నేను కూడా క్షమించుకోలేను. నా వల్ల ఈ పొరపాటు జరిగిందని జీవితాంతం నేను బాధపడుతూ ఉండాల్సిందే. తొందరగా కనిపించరా స్వామి, ఎక్కడ ఉన్నా తొందరగా బాబు కనిపించేటట్టు చెయ్యి అని అనుకుంటూ ఉంటుంది. ఇక సీతాకాంత్ కూడా కారులో వెళ్తూ, ఎక్కడికి వెళ్ళావు నాన్న, ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి కదా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి, తొందరగా కనిపించరా అని అనుకుంటూ ఉంటాడు. రామలక్ష్మి వాళ్ళ తాతయ్య రామలక్ష్మికి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పడంతో ఇక రామలక్ష్మి కంగారు పడిపోతూ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే రామ్ వాళ్ళ నానమ్మ తాతయ్యలతో ఆడుకుంటూ కనిపిస్తాడు. ఇక ఏంటిది తాతయ్య అని అడిగేటప్పటికి వాళ్ళ తాతయ్య ఇలా చెప్తూ ఉంటాడు, నేను మీ నానమ్మ కారులో వస్తూ ఉంటే బాబు రోడ్డు దాటుతూ మన కారు కింద పడబోయాడమ్మా, ఎవరా అని చూస్తే తను. ఇక ఇంట్లో దిగబెడతాను పదా అంటే, లేదు లేదు నేను ఇంటికి వెళ్ళను, మీ ఇంటికి వస్తానని చెప్పాడమ్మా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు కదా, అందుకే నీకు ఫోన్ చేశానని చెప్తాడు. రామలక్ష్మి అయితే రాముని పట్టుకుని, ఏంట్రా ఇది, ఎంత కంగారు పడిపోయానో తెలుసా, అయినా నేను కారులో కూర్చోమని చెప్పాను కదా, కారులో కూర్చోకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. సారీ మిస్, నేను కారులో కూర్చోవడానికే వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్ కనిపించాడు, అందుకే నేను వాడి కోసం వెళ్ళాను మిస్ అని చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి వాళ్ళ నానమ్మ రామలక్ష్మితో, చూడమ్మా, బాబు కనిపించక నువ్వెంత కంగారు పడ్డావో సీతాకాంత్ కూడా అంతా కంగారు పడుతూ ఉంటాడు కదా, వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పు అని చెప్తుంది. ఇక రామలక్ష్మి వెంటనే సీతాకాంత్కి ఫోన్ చేసి, బాబు నా దగ్గరే ఉండారు, ఇంటికి రమ్మని చెప్తుంది. సీతాకాంత్ వెంటనే రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక రామ్ అయితే సీతాకాంత్ని చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్లి పట్టుకుని నాన్న అంటూ పట్టుకుంటాడు. ఇక సీతాకాంత్ అయితే, ఏంటి నాన్న ఇది, చెప్పకుండా ఇలా చేయడం తప్పు కదా, నువ్వు కనిపించకపోయేటప్పటికి ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని అంటూ ఉంటాడు. తర్వాత సీతాకాంత్ రామ్ని తీసుకుని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వస్తాడు. శ్రీలత వల్లిని రమ్యని తిడుతూ ఉంటుంది, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, రామ్ ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో గమనించుకోవాల్సిన అవసరం లేదా, వాడిని ఒక కంట కనిపెట్టిగానే ఉండుంటే ఈ నిశ్చితార్థం సక్రమంగా జరిగి ఉండేది కదా అని అంటూ ఉంటుంది. సీతాకాంత్ రామ్ని తీసుకుని ఇంట్లోకి రాగానే శ్రీలత కోపంగా రామ్ని పట్టుకుని, ఏంట్రా నువ్వు చేసిన పని, ఎక్కడికి వెళ్ళావు, ఎవరు నిన్ను బయటికి వెళ్ళమన్నారు, ఆ మైథిలియే నిన్ను బయటికి వెళ్ళమని చెప్పింది కదా, చెప్పు అని కొట్టబోతుంది. ఇక సీతాకాంత్ అడ్డుపడి, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని, ఇప్పటి వరకు వాడు కనిపించలేదని బాధపడ్డారు, వచ్చిన తర్వాత ఎలాగైనా వారితో బిహేవ్ చేసేది, ప్రేమగా మాట్లాడాలి కానీ ఏంది అలా మాట్లాడుతున్నావు అని అడ్డుకుంటాడు. నువ్వు చేసే గారాపం వల్లే వీడి ఇంత మొండిగా తయారవుతున్నాడు, చెప్పిన మాట వినకుండా తయారవుతున్నాడు, నువ్వు చెప్పరా బయటికి ఎందుకు వెళ్ళావు, ఆ మైథిలియే నిన్ను బయటికి వెళ్ళమని చెప్పింది కదా అని శ్రీలత వాణ్ణి గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు, నేను అడిగి తెలుసుకుంటాను, మీరు ఉండండి అని వల్లి అయితే రామ్ని దగ్గరికి తీసుకుని, నాన్న ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. సీత రమ్యతో నిశ్చితార్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, రమ్య నాకు నచ్చలేదు, అందుకే నేను బయటకు వెళ్ళిపోయాను అని రామ్ చెప్తాడు. ఎందుకు నచ్చలేదురా అసలు నిన్ను అని శ్రీలత మళ్ళీ రామ్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతుంది. ఇక సీతాకాంత్ కోపంగా, ఏంటమ్మా నువ్వు అసలు, నువ్వేనా ఇలా ప్రవర్తించేది, రామ్తో చిన్నపిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది, అయినా ఈ విషయం గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరు మాట్లాడకండి అని చెప్పి రామ్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. సీతాకాంత్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఈ నిశ్చితార్థాన్ని మైథిలిగాన ఆపి ఉంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ లేరు, అయినా నాన్న బయటికి ఎందుకు వెళ్లి ఉంటాడు అని అనుకుంటూ రామ్ని అడుగుతాడు. నాకు నిశ్చితార్థం జరుగుతుందని తెలుసు కదా, బయటికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. నువ్వు రమ్యతో నిశ్చితార్థం చేసుకోవడం నాకు నచ్చలేదు, రమ్య నీకు కరెక్ట్ కాదు, నీ పక్కన రమ్య బాగుండదు అని చెప్తాడు.
ఎందుకు అలా చెప్తున్నావు అని సీతాకాంత్ అడగడంతో, నువ్వు రోజు వేసుకునే ప్యాంటు షర్ట్కే మ్యాచింగ్ చూసి వేసుకుంటావు. లైఫ్ లాంగ్ నీ పక్కన ఉండే వైఫ్ నీకు కరెక్టా కాదా అనేది చూసుకోవా సీత? నీ పక్కన ఆ రమ్య సరిపోదు అని చెప్తాడు. మరి ఎవరు సరిపోతారు అని సీతాకాంత్ అడగడంతో, చూపిస్తాను నాతో రా అని సీతాకాంత్ చెయ్యి పట్టుకుని నేరుగా రామలక్ష్మి ఫోటో ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు సీత? అచ్చం మా మిస్సులాగే ఉంది అని అడుగుతాడు. ఇక సీతాకాంత్ అయితే, తను నా భార్య, తన పేరే రామలక్ష్మి అని చెప్తాడు. ఓహో, అందుకేనా నువ్వు మా మిస్ ని రామలక్ష్మి రామలక్ష్మి అని వెంట పడ్డావు? ఇప్పుడు మా మిస్ కూడా రామలక్ష్మి లాగే ఉంది కదా, తను నిజంగా రామలక్ష్మినా మా మిస్ మైథిలినా అని అడుగుతాడు. ఆ విషయం తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను నాన్న, కానీ తెలియడం లేదని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు. మా మిస్ కూడా రామలక్ష్మి లాగే ఉంది కాబట్టి నీ పక్కన మా మిస్ తప్ప ఇంకెవ్వరూ బాగుండరు అని రామ్ సీతాకాంత్తో చెప్తాడు. సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. నా బాధని ఇన్ని రోజులు నీకు ఎలా చెప్పుకోవాలో తెలియక నాలో నేనే బాధపడ్డాను. ఇప్పుడు నా బాధని నువ్వు అర్థం చేసుకున్నావు. ఇక ఆ మైథిలిని నా రామలక్ష్మిగా నిరూపించగలిగితే అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉంటాడు. సీతాకాంత్ గురించి ఆలోచిస్తున్న రామలక్ష్మి దగ్గరికి వాళ్ళ నానమ్మ తాతయ్యలు వచ్చి ఇలా అడుగుతూ ఉంటారు. నిశ్చితార్థం కూడా నువ్వు అనుకున్నట్టే ఆగిపోయింది. ఇప్పటికీ నీ భర్త మనసులో నువ్వే ఉన్నావమ్మా. కాకపోతే నిన్ను రామలక్ష్మిగా నిరూపించడానికే నీ భర్త ఆ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు అంటే నీ భర్తకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థం కావడం లేదా? నువ్వు ఇక్కడే ఉంటే నువ్వే రామలక్ష్మివి అని నిరూపించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నువ్వు దూరంగా ఉన్నా కూడా సీతాకాంత్ మరో పెళ్లి చేసుకోడమ్మా. బాగా ఆలోచించుకో. నీ భర్త క్షేమంగా ఉండాలనే కదా నువ్వు లండన్ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నావు. మా మైథిలిగా ఉండి మా బాధ్యతలు తీసుకుంటానని చెప్పావు. ఇక ఆలోచించకమ్మా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకో అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ తాతయ్య మాటలకు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది. ఇక ఆలోచించడానికి ఏముంది తాతయ్య, మనం నిర్ణయించుకున్నట్లుగానే లండన్కి వెళ్ళిపోదాం. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్తుంది.